ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మున్సిపాలిటీల్లో పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ సహా మరొక 10 పురపాలక సంఘాల ఎన్నికలకు నిన్నే నోటిఫికేషన్ జరిగింది. నిన్న అధికార యంత్రాంగం కూడా ఆ ఎన్నిక నిర్వహించింది. కానీ ఉమ్మడి ఈ 10లో 3 చోట్ల ఎన్నిక వాయిదా పడింది. అందులో 3 కేలు కేతనపల్లి, కాగజ్ నగర్, ఖానాపూర్. ఈ కేతనపల్లి అనేది రాష్ట్ర మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు పరిధిలోకి వస్తుంది. కాగజ్ నగర్ ఏమో భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్ నియోజకవర్గం వస్తుంది. ఖానాపూర్ ఏమో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు ప్రాతినిధ్యం వహించే ఖానాపూర్ నియోజకవర్గం పరిధికి వస్తుంది. వీటి ఎన్నిక బాగా తీవ్ర ఉత్కంఠగా మారింది. 3 పార్టీలు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అట్లాగే భాజపా కూడా దీన్ని పోటాపోటీగా తీసుకోవడంతో ఉత్కంఠ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెన్నూరుకు సంబంధించిన రాష్ట్ర మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉన్నాం. కేతనపల్లిలో మొత్తం దీనికి సంబంధించిన 22 సభ్యులు ఉన్న వార్డులు ఉన్నాయి. ఇది 22 వార్డులలో బీఆర్ఎస్, సిపిఐ కూటమిగా పోటీ చేసింది. దాంతో ఆ 2 బీఆర్ఎస్ 10 చోట్ల, సిపిఐ 4 చోట్ల అంటే 14 స్థానాలను గెలుచుకొని కూటమిగా ఉంది. మరోపక్క కాంగ్రెస్ వివేక్ ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలుచుంది. అట్లాగే ఒక స్వతంత్ర సభ్యులు అంటే 8 ప్లస్ వివేక్తో పాటు ఆయన తనయుడు వంశీకి సంబంధించిన కలిపితే 9కి సంబంధించిన ఫిగర్ అవుతుంది. 10 మొత్తం 10 స్థానాలు అవుతుంది. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చూస్తుంటే కేతనపల్లిలో 23, ఇప్పటికే 22లకు గాను 13 కావాల్సింది. 13లో సిపిఐ కూటమి 14 స్థానాలతో చైర్మన్, వైస్ చైర్మన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ బాల్కసుమన్ లేదా బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఎత్తుగడను కొంత అడ్డుకునేందుకు వివేక్ సంబంధించిన కాంగ్రెస్ బృందం చతురత ప్రదర్శిస్తుంది. బీఆర్ఎస్కు సంబంధించిన సభ్యుల నుంచి ఎవరినో కొందని లాగాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంతో భాగంగానే నిన్న తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. ఇక్కడ ఎవరు రాలేదు. ఫలితంగా ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడు ఆ ఎన్నిక రాష్ట్ర స్థాయిలో కూడా ఒక రకంగా సంచలనం సృష్టించింది. ఒక పక్కనేమో రాష్ట్ర మంత్రి వివేక్, మరోపక్క భారస నేత బాల్కసుమన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఉత్కంఠకు దారితీసింది. ఫలితంగా ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు కేతనపల్లి దగ్గర పోలీస్ బలగాలు ప్రత్యేక బృందాలతో ఇప్పుడు పహారాగా పరిస్థితుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ సభ్యులు ఇక్కడికి వస్తారనే సమాచారం అందుతుంది. కానీ ఇప్పటికి మరి కాంగ్రెస్కు సంబంధించిన వస్తారా రారా అని తెలియకపోయినా బీఆర్ఎస్ మాత్రం 14 మంది వస్తే మాత్రం ఎన్నిక సునాయాసం అవుతుంది. ఈ బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ వస్తారా రారా వచ్చేటప్పుడు ఏమన్నా హైడ్రామా నెలకొందని ఆసక్తిగా నెలకొంది. ఇక భాజపాకు సంబంధించిన ఖానాపూర్కు సంబంధించిన అంశం, ఖానాపూర్లో మొత్తం 12 స్థానాలు, బీఆర్ఎస్ 4 చోట్ల, బీజేపీ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి 1 చోట గెలిపోయింది. అంటే ఇలా 12 అంటే 13కు సంబంధించిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ ఓటు హక్కు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు కూడా తీసుకున్నాడు. ఆయనతో పాటు కలిపితే 3 కాంగ్రెస్ సభ్యులు ప్లస్ ఒక స్వతంత్ర సభ్యుడు 5 సభ్యులు అయిపోయారు. కానీ ఆయనకు కావాలని ఇంకా 2 మద్దతు అవసరం ఉంటుంది. కానీ బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు శిబిరాలకు వెళ్ళారు. ఇలా ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో ఉత్కంఠక తెరలేపుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తామనుకున్నప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. అట్లాగే కాంగ్రెస్, బీజేపీ కలుస్తాయని భావన కూడా అయింది. కానీ సీట్ల పంపకాలను కూడా స్పష్టత లేదు. ఫలితంగా ఇవాళ వారు నిన్న ఎవరు రాలేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడికి వస్తే తప్ప ఖానాపూర్ ఎన్నిక జరిగే అవకాశంగా కనిపించలేదు. అంటే ఖానాపూర్ని కూడా అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక అత్యంత కీలకమైంది కాగజ్ నగర్ మొత్తం 30 స్థానాలు. ఇక్కడ బీఆర్ఎస్ 10 చోట్ల, కాంగ్రెస్ 10 చోట్ల, బీజేపీ కేవలం 5 చోట్ల, స్వతంత్రులు 5 చోట్ల విజయం సాధించారు 30 స్థానాలకు గాను. అంటే బీజేపీ అనూహ్యంగా పోటీ ఇస్తుంది అనుకున్నప్పటికీ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్తో జత కట్టి బీఆర్ఎస్తో జత కడుతుంది అనుకున్నప్పటికీ దానికి భిన్నంగా జరుగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే అక్కడ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్సీ దండెవిట్టలు,
బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు కూడా ఎక్సఫియో సభ్యుగా తీసుకున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ 10 స్థానాలను గెలుచుకున్నప్పటికీ పోటీ అనివార్యమవుతుంది. ఇప్పుడు ఎక్కడన్నా వీళ్ళు వస్తే బీఆర్ఎస్కు సంబంధించిన వ్యూహాన్ని తట్టుకునేందుకు కాంగ్రెసు అట్లాగే బీజేపీ కూడా వేర్వేరు శిబిరాలతో వ్యూహాత్మకంగా ముందుకు చేయడంతో కొత్త ఉత్కంఠ నెలకొంది. నిన్న అదే కారణం వల్ల ఎవరు రాకపోవడంతో ఎన్నిక బాయింది. ఇవాళ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 కేలు కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్ దగ్గర జరుగుతున్న ఈ డ్రామా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అటు అన్ని పార్టీలు కూడా దృష్టి సారించది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వివేక్ ఉండడంతో కేతనపల్లి దగ్గర, అట్లాగే బీఆర్ఎస్ కూడా ఈ బాల్క సుమన్ కారణంగా కేతనపల్లి పైన దృష్టి సారించడం, ఈ ఖానాపూర్కు సంబంధించింది ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబోతుండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అక్కడ బీజేపీ స్థానిక బీజేపీ జిల్లా అధ్యక్షుడు అట్లాగే ఆయన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తన రితేష్ రాథోడ్ స్వతంగా క్యాంపులో ఉండడం, పైగా భాజపా శాసనసభాపక్ష నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి కూడా నిర్మల్ చేతులారా వదులుకోవాల్సి వచ్చింది. కనీసం ఖానాపూర్ని నాకు దక్కించుకోవాలనే పట్టుదలతో పోవడం కూడా ఖానాపూర్ మీద ప్రత్యేకంగా దృష్టి సారింది. ఇక కాగజ్ నగర్ కాంగ్రెస్ తరపున నుంచి ఎమ్మెల్సీ, బీజేపీ తరపున ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు తీసుకుంటే బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ కూడా ఇప్పుడు అక్కడ ఎన్నికల ఇన్ఛార్జిగా మాజీ మంత్రి జోగురామన్ని ఇన్ఛార్జిగా నియమిస్తే ఇప్పుడు మనం ఉన్న కేతనపల్లిలో మాత్రం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోబా లక్ష్మిని కూడా ఇన్ఛార్జిగా నియమించడం, ఇట్లా 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొంత ఉత్కంఠకు దారితీస్తుంది. ఇక శాంతి భద్రత విషయంలో కూడా నిన్న కొంత విమర్శకు దారిచ్చింది. కొన్ని చోట్ల పోలీసులు అటకాయించడాన్ని బారాస, కొన్ని చోట్ల తమను సహకరించట్లేదని భాజపా, ఇట్లా వివిధ అంశాలు ప్రతిభాంశాలతో కాన పోలీసు యంత్రాంగం కూడా విమర్శలు మూటగొట్టుకుంది. అలాంటి దాన్ని ఇవాళ తావీయకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ప్రతి చోట ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఎన్నికలను సజీవంగా నిర్వహించేందుకు సహకరించాలని చెప్పి ఉన్నతాధికార యంత్రాంగం కూడా నిర్ణయించింది. దానికి అనుగుణంగానే మరి కాసేపటి అంటే 11 గంటల కల్లా కోరం రావాల్సి ఉంది. కోరం వచ్చిన తర్వాతనే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఎన్నిక ప్రక్రియకు ఎవరు కోరం లేకపోతే తిరిగి ఈసీకి అంటే ఎలక్షన్ కమిషన్కు సమర్పించాల్సి వస్తుంది. దాంతో వారు ఎలక్షన్ కమిషన్ నిర్వహించేదానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. ఇది 3 మున్సిపాలిటీకి సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో. మణికేశ్వర్.